హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే శారదాం భోజ వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాష్యం. మాహేశ్వర సిద్ధాంతం అత్ర పాశుపత సిద్ధాంతం. అత్ర అయం సిద్ధాంతే ప్రధానః పురుషः ఈశ్వరः చ భిన్న భిన్న రూపేణ దృశ్యంతే. తే దృశ్యంతే భిన్న భిన్న ప్రధానः పురుషः ఈశ్వరः. తే సిద్ధాంతే ప్రధాన విషయం ఆది. ప్రధాన పురుష ఈశ్వరः ఆది ఇతి అస్తి తే భావయంతి. అత్ర ఆది ఇతి భావయంతి తత్ కారణేన అంతమపి అత్ర అస్తి. కేవలం ఇది అసమంజసం అత్ర ఈ వాదం. ఇక్కడ ఏమంటున్నారంటే పాశుపతం అంటే ఈ మహేశ్వర మతం వాళ్ళు ప్రధాన పురుషగా ఈశ్వర భిన్న భిన్నం ఇవి. వీళ్లకు ఆది ఉన్నది అనేటువంటిది వాళ్ళు అంటున్నారు. ఆది అంటే మొదట, అంటే జన్మ ఉన్నది అని అర్థం. అలా ఆది ఉన్నది అని అంటే అంతము కూడా ఉన్నది అని మనం అనాలి. ఆది ఉన్నవాడికి అంతం ఉంటుంది. కాబట్టి ఆది అంతములు రెండు అంగీకరించాలి కనుక మరి ఈశ్వరుడు సర్వజ్ఞ అనే సిద్ధాంతం అని ఉన్నది. మరి సిద్ధాంతం ఈ సిద్ధాంతానికి వీళ్ళు చెప్పేటువంటిదే విరుద్ధము. ఇక్కడ పాయింట్ ఇక్కడ పట్టుకున్నారు బ్రహ్మవాదులు. ప్రధాన పురుష ఈశ్వర మూడు విధములైన భాగాలు చేశారు. వీళ్ళు ముగ్గురు ఉన్నారని. ప్రధానము అని అంటే అర్థము త్రిగుణములు, పురుష అంటే జీవుడు అని, ఈశ్వర అంటే పరమాత్మ అని. వీళ్ళని మూడు భాగాలుగా విడదీసి చెప్పి వీళ్ళకు ఆది ఉన్నది అని చెప్పారు. ఆది ఉన్నది అని అంటే అంతము కూడా ఉన్నదని అంగీకరించాలి. ఈ అంతము ఉన్నది కూడా అంగీకరించినప్పుడు ఇది వీళ్ళ యొక్క వాదము పూర్తిగా అసమంజసము. ఇక్కడ పురుష అంటే జీవుడికి అంతము లేదు, ఆది లేదు. అలానే ప్రధాన అనేటువంటి దానికి త్రిగుణములకు ఆది లేదు, అంతము లేదు. అలానే ఈశ్వరకి కూడా ఆది లేదు, అంతము లేదు. ఇవి ఉపనిషత్తు వేదాంతం చెప్పేటువంటి విషయం. ఇది వేదం చెప్తున్నది. వీటికి ఆది అంతాలు లేవు అని చెప్పారు. కానీ వీళ్ళు ఉన్నాయి అంటారు. కాబట్టి మహేశ్వర సిద్ధాంతము అసమంజసము కనుక ఈ మహేశ్వర సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసేసాము అని బ్రహ్మవాదులు చెప్పారు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇట్లా అన్నమాట. కాబట్టి ఈశ్వరాధిష్ఠితం కాదు అసలు ఇది.
ఈ కార్యవేదం తిరస్కరింపబడినటువంటిది అని పక్కన పెట్టేసేసారు. ఇది అన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా ఈ వేదానికి సంబంధించినటువంటి అర్చనాదులు ఇటువంటివన్నీ అంటుంటారు, ఇవన్నీ చేస్తుంటారు, దైవానికి సంబంధించినటువంటిది. అయితే వీళ్ళందరూ ఆ కాలంలో అంటే ఏమిటనమాట, ఈ బ్రహ్మసూత్రాలు రాసేటువంటి ఆ కాలంలో వీళ్ళు వివిధమైనటువంటి భావాలతో ఉండి ఈ వేదమునకు దూరంగా ఉన్నారు. అది దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే ఈ వేదమునకు దూరంగా ఉండి వీళ్ళ స్వతహా ఆలోచన చేసుకొని ఇలా చెబుతున్నారు వాళ్ళు. ఇప్పుడు శంకరులు వచ్చి ఈ సూత్రానికి భావం రాసి ఇది పద్ధతి సరికాదు, వీళ్ళకి ఆది అంతములు లేవు అని చెప్పేశారు అని చెప్పి తర్వాత ఇక ఇంకొక విశేషమైనటువంటి అధికరణంలోకి వెళుతున్నారు. అంటే అప్పుడున్నటువంటి విశేషాలు ఉత్పత్తి అసంభవాధికరణం, ఉత్పత్తి అసంభవాధికరణం, ఉత్పత్తి అసంభవాధికరణం. ఇది ఒక విశేషం వస్తున్నది. ఇది చాలా మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, కానీ ఎక్కువగా మనం ఆలోచన చేయటం లేదు. ఇది ఏమిటో దీనిలో పాంచరాత్రం వస్తున్నది. ఇది ఉత్పత్తి అసంభవాధికరణం. ఈ అధికరణంలో శాండిల్య మహర్షి వస్తున్నారు. శాండిల్య మహర్షి అని పేరు చెప్పంగానే చాందోగ్యంలో చెప్పినటువంటి సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పినట్టు శాండిల్య మహర్షి అనుకుంటారేమో, ఆయన మాత్రం కాదండి. ఆయన ఎప్పుడో ఉన్నాడు, ఆయన ఎప్పుడున్నాడో తెలియదు. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి చెప్పినటువంటి ఆయన. ఈ శాండిల్యముని మాత్రము వేరు. ఈయన ఈ సిద్ధాంతానికి కర్త అన్నమాట, పాంచరాత్రాగమానికి. దీనిలో వీళ్ళు చెప్పేటువంటిది ఏమిటంటే, దీనిలో పాంచరాత్రాగమంలో విశేషంగా ఇది ఒక స్మృతి ఉన్నది. పాంచరాత్రాగం అనేది ఒక స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇట్లా స్మృతులు ఉన్నట్లుగానే పాంచరాత్రాగం అనేది ఒక స్మృతి ఉన్నది. ఆ స్మృతిలో ఒక 4 విశేషాలు చెబుతున్నారట. నిరంజనుడైన పరమాత్మ వాసుదేవుడు, వీళ్ళంతా వాసుదేవుడే అని చెబుతారు. సర్వం వాసుదేవమయం అని చెబుతారు. అన్నిటికీ వాసుదేవ వాసుదేవ అంటారు వాళ్ళు. వాసుదేవుడే వాసుదేవుడే వాసుదేవ ఇంకా ఆయనే ఇక వాసుదేవుడు అంటే ఈ కృష్ణుడే వాసుదేవుడు అంటే పరమాత్మయే వాసుదేవుడు. సంకర్షణ వాసుదేవుడే వాసుదేవ ఒకటి, సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే 4 వ్యూహ రూపాలలో తనను తాను విభజించుకొని ఇక్కడ ఏం చేశారంటే విష్ణు సహస్రనామాల్లోనూ చతుర్వ్యూహగా చతుర్గతి అక్కడ తీసుకున్నారు. అక్కడ తీసుకుని ఆ చతుర్వ్యూహ దగ్గర తీసుకొని ఇక్కడ వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనేటువంటి 4 వ్యూహ రూపాలలో ఆ వాసుదేవుడు తనను తాను విభజించుకొని ఈ జగత్తును నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి భావం. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే విష్ణు సహస్రనామాలను తీసుకొని వీళ్ళు ఈ భావాన్ని పట్టుకున్నారు. వీళ్ళు విష్ణు సహస్రనామాల్లో మరి చతుర్వ్యూహగా ఉన్నది కదా, మరి విష్ణు సహస్రనామాలు చెప్పింది ఎవరు? భీష్ముడు చెప్పినా కానీ దానికి వ్యాస మహర్షికే మనకు దానికి చెందుతాయి. ఎందుకంటే గ్రంథస్థం చేసింది చివరికి వ్యాస మహర్షి కదా. కాబట్టి వ్యాసుల వారే అంటున్నారనమాట, ఇది చతుర్వ్యూహ అని చెప్పారు. ఆ విషయాన్ని తీసుకున్నారు. ఇందులో ఈ 4 రూపాలలో వాసుదేవుడే పరమాత్మ మరియు పరప్రకృతి, ఆయనే ఈ త్రిగుణములు, ఆయనే పరమాత్మ అనేటువంటి భావం. సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ కార్యరూపాలు, ఇవేం వస్తువులు, ఆయనేమో కారణం అన్నమాట. సంకర్షణుడేమో జీవుడు, ప్రద్యుమ్నుడేమో మనస్సు, అనిరుద్ధుడేమో అహంకారము. దీనినే చతుర్వ్యూహం అని అంటారు. ఇలా చెప్పారు. ఇది విరుద్ధము అని చెబుతారు. ఇది విరుద్ధము అని చెబుతాడు. దీనిలో నలుగురిని విభజించాడు. సంకర్షణుడేమో జీవుడుట, ప్రద్యుమ్నుడేమో మనస్సు, అనిరుద్ధుడు అహంకారం. ఇవి మనకు వేదాంతానికి వేదములలో విరుద్ధం. వేదములలో ఇవేమి ఎక్కడ చెప్పల, వీటికి ఇవి చెప్పలేదు. ఇవి 4 అంతఃకరణ చతుష్టయాన్ని తత్వాల్లోకి తీసుకెళ్లారు. 24 తత్వాలలోకి అంతఃకరణ చతుష్టయంలో అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈయన ఈ విధంగా చెబుతున్నారు, దీని చతుర్వ్యూహము అని అన్నారని. అయితే పరమాత్మ వాసుదేవుని ఈ 5 ప్రక్రియలతో 100 సంవత్సరములు అర్చించిన భక్తులు శతమానం భవతి.
సహజంగా సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించుము అని చెబుతుంటుంటారు. అట్లనే ఈ మానవుడు 100 సంవత్సరాలు కనుక ఈ వాసుదేవుణ్ణి అర్చిస్తే పరమాత్మని చేరుకుంటాడు అనేటువంటి ఒక వాళ్ళకి నమ్మకం. అది ఇందులో అభిగమనం మనోవాక్కాయములను శుద్ధి చేసుకుని దేవతా గృహంలోకి ప్రవేశించుట ఒకటి, ఉపాదానము పూజా ద్రవ్యములను సంపాదించటం 2, విద్య భగవంతుని ఆరాధించటం, స్వాధ్యాయం అష్టాక్షరాది ఓం నమో నారాయణ జపం చేయటము, యోగం పరమాత్మ ధ్యానం. ఇదేట వాళ్ళు చేసేటువంటి పని. వీళ్ళు ఒక 5 లక్షణాలు చెప్పారు ఈ పాంచరాత్ర ఆగమానికి. ఒక 5 లక్షణాలు ఏమిటంటే 5 లక్షణాలు చూడండి. ఆ పూజాగృహంలోకి ప్రవేశిస్తున్నామంటే మనోవాకాలు శుద్ధి చేసుకొని లోపలికి ప్రవేశించాలి. అది సరే. ఉపాదానం పూజాద్రవ్యం సంపాదించడం, అది కూడా ఒక కార్యక్రమం అంట. విద్య భగవంతుని ఆరాధించడం, అదే విద్య అంటే యాగం అనగా భగవంతుని ఆరాధించడం, భగవంతుని వివిధ నామములతోటి ఆరాధించడం. స్వ అధ్యాయం, ఇక్కడ స్వాధ్యాయం దగ్గర ఓ నమో నారాయణాయ ఓ నమో భగవతే వాసుదేవాయ అంటవి. అంతేగాని స్వాధ్యాయం అంటే వేద పఠనాన్ని స్వాధ్యాయము అని అంటారు. వీళ్ళ స్వాధ్యాయం ఎంతసేపు నారాయణ మంత్రాన్ని జపించడమే స్వాధ్యాయము. తర్వాత పరమాత్మ ధ్యానము, ధ్యానంలో కూర్చుంటే పరమాత్మని గురించే ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ అధికరణాన్ని గురించి, ఈ ఉత్పత్తి అధికరణాన్ని గురించి విషయములను చెప్పి ఇక సూత్రంలో 213వ సూత్రంలోకి వస్తున్నాడు. ఉత్పత్తి అసంభవాత్, వాసుదేవుని నుండి జీవాత్మ సంభవించినది అనటం అసంభవము. వాసుదేవుని నుండి జీవాత్మ వచ్చింది అని అనటం అనేటువంటిది అసంభవం. వాళ్ళు అంటారు వాసుదేవుని నుండి జీవాత్మ వచ్చింది అని వాళ్ళు అంటారు. కానీ అది అసంభవము అని మనం వేదాంతం బ్రహ్మవాదులు అంటారు. అది బ్రహ్మవాదులకి వీటికి ఉండేటువంటి ఈ విశేషం చూద్దాం. ఉత్పత్తి అసంభవాత్, ఉత్పత్తి అంటే పుట్టుక, అసంభవాత్ అసమంజసము. ఇక్కడ ఏమిటి ఉత్పత్తి అని అంటే వాసుదేవుని నుండి జీవాత్మ సంభవిస్తున్నది. అట్లనే 4 చెప్పాడు. ఏమిటి వాసుదేవుని నుండి వచ్చేటువంటిది ఆ ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, అలానే అనిరుద్ధుడు, ఇట్లా 4 వ్యూహాలని చెబుతున్నారు. అది అసంభవము అని చెప్పడం. అది చాందోగ్యంలో ఏం చెప్పారంటే ఇప్పుడు వాళ్ళ విషయాన్ని ఖండించడానికి చాందోగ్య ఉపనిషత్తుని తెస్తున్నారు. ఏం చెబుతున్నారు అని అంటే ఆ పరమాత్మట స ఏకధా భవతి, ఒక్కడుగా అవుతాడు. త్రిధా భవతి, 3 రూపములుగా వస్తాడు. పంచధా భవతి, సప్తధా భవతి, నవధా చ ఏవ పునశ్చ ఏకాదశః. ఇట్లా అనేక రూపములలో ఒక్కడు కనబడుతూ ఉంటుంటాడు. అలా కనబడుతూ ఉంటుంటాడు అని మనకు చాందోగ్యం చెబుతున్నారు. వీళ్ళేం చెబుతున్నారు? వాసుదేవుని నుండి ఒకరు జన్మించారండి అని చెబుతున్నారు. అసలు పరమాత్మ అన్ని రూపములలో కనబడుతుంటాడు. అదే విశ్వరూప సందర్శనం. భగవద్గీతలో విశ్వరూప సందర్శనం పరమాత్మ వివిధ రూపములలో కనబడుతున్నాడు. కానీ పరమాత్మ అనేటువంటి ఆయన ఒక్కడేను. నీవేమో పరమాత్మ నుండి వచ్చారు వీళ్ళు ప్రద్యుమ్న సంకర్షణ అని అంటున్నావు. కాబట్టి ఈ వేదాంతానికి విరుద్ధము. ఈ వేదాంతానికి విరుద్ధం. ఇక్కడ పట్టుకున్నారు. ఈ పాంచరాత్రుల దగ్గర దోషాన్ని ఇక్కడ పట్టుకున్నారు. అనగా వేదాన్ని పక్కన పెట్టేసేసి వాళ్ళు సొంతంగా ఈ విధంగా వాసుదేవుడి నుంచి చతుర్వ్యూహ విష్ణు సహస్రనామాల్లో చెప్పినట్లుగా వచ్చేసినాయి అని ఈ విధంగా చెబుతున్నారు. కాబట్టి దాన్ని ఈ పాంచరాత్రంలో ఉండే దోషాన్ని తీసుకొని ఆ పాంచరాత్రాన్ని పక్కన పెట్టడానికి కారణం అది. ఇక్కడ వాసుదేవుడి నుండి సంకర్షణుడు, సంకర్షణుడి నుండి ప్రద్యుమ్నుడు, ఇలా ప్రద్యుమ్నుడి నుండి అనిరుద్ధుడు ఇలా క్రమంగా జన్మించారు అని ఉత్పత్తి సిద్ధాంతం చెప్తారు వీళ్ళు. ఇది ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే పాంచరాత్రాగమాన్ని ఎందుకు పక్కన పెట్టేశారంటే వాసుదేవుడు అనేటువంటి ఆయనే పరమాత్మ, ఆయన నుంచే ప్రద్యుమ్న సంకర్షణ ఇత్యాదులు వచ్చారు. ఇందులో ప్రధానంగా జీవుడు ఇట్లా ఈ విధంగా వచ్చారు. అనగా వాసుదేవుడి నుంచే జీవుడు వచ్చాడు అని ఈ విధంగా చెబుతూ ఉన్నారు.
ఇది వేదానికి విరుద్ధము కనుక ఈ వాదాన్ని పక్కన పెట్టేశాము, తిరస్కరించాము. వాసుదేవుడు అనే పరమాత్మని సంకర్షుడు అనే జీవుడు సంభవించడం అసంభవం. ఇది ఉత్పత్తి అసంభవాత్. ఇది ఉత్పత్తి అసంభవాత్. ఎందుకంటే అసంభవం అనేటువంటిది వాసుదేవుడి నుంచి జీవుడు వచ్చాడు అనంటే, అనగా ఉత్పత్తి అయినాడు అనంటే, జన్మించాడు అనంటే, జన్మ ఉన్నది అనంటే అంతము ఉన్నట్టే లెక్క. దేనికైతే ఆది ఉన్నదో దానికి అంతం ఉంటుంది. పరమాత్మ ఏమిటి? ఆద్యంతములు లేనివాడు అని కదా చెప్పింది. ఆది అంతములు రెండూ లేనటువంటి వాడు, నిత్యుడు, శాశ్వతుడు అని కదా చెప్పింది. మరి అలా చెబితే వీళ్ళు ఏం చెబుతున్నారు? వాసుదేవుడి నుంచి జీవుడు వచ్చాడండి అని చెబుతారు. కాబట్టి ఈ ఉత్పత్తి అనేటువంటిది అసంభవం. కాబట్టి ఉత్పత్తి ఉంటే మరణం ఉండాలి కనుక మరి జీవాత్మకి మరణం అనేది లేదు, జీవాత్మకు ఉత్పత్తి అనేది లేదు. జీవాత్మ అంటే పరమాత్మ యొక్క రూపమే ఇది. అందుకనే మనం ఏం చెబుతాము దీనిలో? అద్వైతంలో ఏం చెప్పామన్నమాట? అద్వైతంలో చెప్పేటువంటిది విశేషమే. రెండు కాదండి ఒకటేను అని కదా చెప్పింది. అద్వైతంలో రెండు కాదు ఒకటేను. రెండుని నువ్వు భావించుకుంటున్నామే, ఆ రెండోది చూసావు, అది నీడ, అది ఛాయ, తపవు అని చెప్పారు. మనకు దీనిలో కఠోపనిషత్తులో చెప్పాడు. ఆ ఛాయ అంటే నీడ, అది వస్తువు కాదు. వస్తువు ఏంటి? ఇక్కడ పరమాత్మ. పరమాత్మ యొక్క వెలుగు నుంచి ఈ నీడ పడుతుంది. ఆ నీడ జీవాత్మ, ఇద్దరూ ఒకటే, అంతేగాని మనిషి పుట్టలేదు అని మనకు దీనిలో కఠోపనిషత్తులో చెబుతున్నారు. ఇక్కడ జాగ్రత్తగా అదే మన ఉత్పత్తి సంభవ దీనిలో వాళ్ళ వాదాన్ని పక్కన పెట్టేయడానికి మనకు పనికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ అంశంతో వాళ్ళని పక్కన పెట్టేసేయటమే. కాబట్టి జీవాత్మ అనేటువంటిది అనిత్యత్వము కల్పించుట అసంగతము, ఈ విధంగా వాళ్ళు చెబుతుంటారు. జీవాత్మ అనేటువంటిది ఈ విధంగా చెబుతున్నారు. అంటే జీవాత్మ కూడా అంతము ఉన్నది అని అర్థం. ఇది అసంగతము. జీవాత్మ పరమాత్మలు అభేదము. ఏకమేవాద్వితీయం బ్రహ్మ, అది ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని ఉపనిషత్తు చెబుతుంటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని చెబుతుంటుంటే ఇవన్నీ పక్కన పెట్టేసేసి వీళ్ళు ఈ బాదరాయణ మహర్షి వారు తర్వాత రాబోయేటువంటి సూత్రులు నా ఆత్మాశ్రుతే నిత్యత్వాచ్యతాభ్య, జీవాత్మ ఉత్పత్తి లేదే నిత్యమని స్పష్టం చేశారు. రాబోయేటువంటి సూత్రంలో 2, 3, 17లో జీవాత్మ అనేటువంటి ఆయనకు ఉత్పత్తి ఉండదు, నిత్యుడు అని చెప్పారు. ఎందుకనగా ఈ పరమాత్మ నిత్యత్వం కదా, పరమాత్మని గురించి కదా వచ్చింది. అందుకనే ఛాయాతపో వదంతి అని చెప్పింది దీనిలో ఆ కఠోపనిషత్తులో. కాబట్టి ఒక్కడే ఉన్నాడు పరమాత్మ అనేవాడు, ఒక్కడే. ఆ ఒక్కడినే అర్థం చేసుకోకుండా వీళ్ళు ఆయనకు ఆద్యంతాలు ఉన్నాయి, ఆయన నుంచి నలుగురు పుట్టారు, ఆయన పేరు వాసుదేవుడు, ఈ విధంగా కల్పన చేసుకుంటూ ఈ పాంచరాత్రులు చెప్పుకుంటూ ఒక 5 పాయింట్లు పెట్టుకొని 5 అంశాలు పెట్టుకొని ఆ వాసుదేవుని అర్చించే విధానాన్ని చెప్పుకుంటూ వచ్చారు. శుద్ధి చేసుకొని ఇంకా గృహంలోకి చేరాలి. అలానే పూజా ద్రవ్యాలు సంపాదించడమే యజ్ఞము. చూసుకోండి, యజ్ఞము అనేటువంటి దానికి ఎలా చెబుతున్నదో వేదంలో చెబుతున్నది ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడే పూజా ద్రవ్యాలు సంపాదించుకుంటే చాలు యజ్ఞము, ఆ తర్వాత ఆరాధించడము. అలానే వేద పఠనం అనేటువంటిది ఉంటుంది. స్వాధ్యాయం అంటే ఆ వేద పఠనాన్ని కూడా పక్కన పెట్టేసేసి అష్టాక్షరిని లేక ద్వాదశాక్షరిని జపించడమేను, ఇంతే అన్నాడు. ఇది పాంచరాత్రులు చేస్తున్నటువంటి. ఇక్కడ ఈ పాంచరాత్రులు చేస్తున్నటువంటి ఈ విశేషము అసలు ఇది తక్కువదా ఏమిటి అనేటువంటిది కనుక చూస్తే, పాంచరాత్రులు అనేటువంటిది ఇది తక్కువదేం కాదు. ఈ పాంచరాత్రుల యొక్క పాంచరాత్ర రాగం ఇక్కడ విశేషం ఏమిటంటే, పాంచరాత్ర రాగంలో తిరుపతి, ఇప్పుడు మనకు తిరుపతి ఉంది కదా, ఈ తిరుపతి పాంచరాత్ర రాగం వాళ్ళే చేరింది. ఈ తిరుపతిని పట్టుకున్నది వాళ్ళే పాంచరాత్రులు. ఇప్పుడు కూడా పాంచరాత్రులతోటే ఉంటారు వీళ్ళు.
ఈ పాంచరాత్రులు అంటే ఎట్లా అంటే పసుపు బొట్టు పెట్టుకుంటారు వీళ్ళు పాంచరాత్రులు. శ్రీ వైష్ణవులేమో ఎర్రబొట్టు పెట్టుకుంటారు, మధ్యలో ఎర్రబొట్టుకుంటారు. ఇది వాటికి. ఇక్కడ వైఖానసులు వీళ్ళు ఏంటంటే అసలు పాంచరాత్రులు అనేటువంటిది ఏమిటి? రాత్రి అనే ఒక పదం వచ్చేసింది. రాత్రి రాత్రి అనే పదం వచ్చింది కాబట్టి పగలు కూడా వస్తుంది. ఆ పదం దాని ఏమిటి అది ఏమిటి అంటే దీనిలో విష్ణువు యొక్క ఆయుధాలు పంచాయుధాలు. విష్ణువుకి పంచాయుధాలు 5 ఆయుధాలు ఉన్నాయి. 5 ఆయుధాల నుంచి 5 మునులు పుట్టారు. 5 మునులు పుట్టారు. వాళ్ళెవరు? శాండిల్య, మౌంజాయన, కౌశిక, ఔపగాయన, భారద్వాజ వీళ్ళు పుట్టారు. వీరికి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే 5 రాత్రుళ్ళు 5 పగళ్ళు ఈ పాంచరాత్రాన్ని బోధించారట. ఇది వాళ్ళు పాంచరాత్రం చెప్తున్నారు. వీళ్ళకి 5 మునులకు ఆయన బోధించాడు. 5 మునులు ఎక్కడి నుంచి వచ్చారండి అని అంటే విష్ణువు యొక్క పంచాయుధుడు కదా, ఆయన పంచాయుధాల నుంచి పుట్టుకొని వచ్చారట. వీళ్ళకి ఉపదేశిస్తే వీళ్ళు లోకానికి ఉపదేశించారు. అది వీళ్ళు చేసేటువంటిది ఏమిటంటే అభిశమన, ఉపాదాన, విద్య, స్వాధ్యాయ, యోగం అనే క్రియలను 5 కాలాల్లో ఆరాధిస్తూ ఉంటారు. అనగా 24 గంటల్లో 5 విభాగాలు చేసుకొని ఎల్లప్పుడూ కూడా ఇది ఆరాధన చేస్తూ ఉంటుంటారు. ఇది వీళ్ళు పాంచరాత్రులు చేస్తున్నటువంటి విశేషం. ఈ పాంచరాత్రులు అనేటువంటి వాళ్ళు వాసుదేవుణ్ణే స్మరించుకుంటూ చేస్తుంటుంటారు. ఇది ఈ వాసుదేవుడు అనేటువంటిది ఏమిటనమాట? దీనిలో కేవలం పరమాత్మ అనేటువంటి భావము అనే విషయం గీతలో చెప్పారు. గీతలో వచ్చింది ఏమిటంటే గీతలో 7:19 శ్లోకం 7:19 బహూనా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనా జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి స మహాత్మాసు దుర్లభః అని వచ్చింది. ఇక్కడ వాసుదేవః బహూనా జన్మనాం అనేక జన్మలు గడిచినాయి ఆయనకి. ఆ జన్మల యొక్క జన్మనాం ప్రపద్యతే అనేక జన్మలు గడిచిన తర్వాత ఈ ఎవరు అని అంటే దీనికి అన్నిటికీ కారణం వాసుదేవుడు అని తెలుసుకున్నటువంటి ఆ మహాత్ముడు ఉన్నాడే, ఆయన లభించటము చాలా కష్టము అని చెబుతున్నారు. అనగా అర్థం ఏమిటి? పరమాత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ముడు లభించటము కష్టము అని చివరికి అది అర్థం. ఆ పరమాత్మని ఏం చెబుతున్నాడు అని అంటే ఆ పరమాత్మని వాసుదేవుడు అనే పేరుతో చెప్పాడు. పరమాత్మను వాసుదేవుడు అనే పేరుతో చెప్పాడు. అది మనకు గీతలో చెప్పాడు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏం చెబుతున్నారు? సర్వం వాసుదేవ అని చెబుతున్నారు. విశేషం ఏమిటంటే వీళ్ళు చెప్పేటువంటి వాదనలో తిరస్కరణీయాంశము వాసుదేవుడి నుంచి ఇవి పుట్టుకొని వచ్చినాయండి. ఏంటి? ప్రధానము ఇట్లా ఈ విధంగా వీళ్ళు ఉన్నారే, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు ఇట్లా అన్నారే. అసలు వాస్తవానికి సంకర్షణుడు అంటే బలరాముడని, ప్రద్యుమ్నుడు అని అంటే ఆయన కుమారుడని, ఇట్లా ఈ విధంగా మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళ పేర్లు వాళ్ళు. ఇక్కడ ఈయనకి ఈ విధంగా చెబుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు జన్మించారు, వాళ్ళకి ఉత్పత్తి ఉన్నది కనుక నాశం ఉంటుంది కనుక మీరు చెప్పేటువంటి వాదన అసంభవాత్ అని బ్రహ్మవాదులు చెప్పి కొట్టేసేశారు. అది ఉత్పత్తి అసంభవాత్. పరమాత్మకు ఉత్పత్తి ఎక్కడుందండి? పరమాత్మకు ఉత్పత్తే లేదు, ఆయన ఆద్యంతములు లేవు. అయితే మీరు నలుగురు పుట్టుకుంటూ వచ్చారు ఆ పరమాత్మకి అని చెబుతున్నారు ఏమిటి? కాబట్టి ఇక్కడే మొట్టమొదటిలోనే వాళ్ళ యొక్క వాదనని కొట్టిపారేశారు. కొట్టేసేసి 214వ సూత్రంలో నచ కర్తు కరణం చ మరియు కర్తు కర్త నుండి స కారణం సాధనము పుట్టదు. కర్త నుండి కరణములు సాధనములు పుట్టవు. ఇప్పుడు కులాలుడు ఉన్నాడు, ఆయన మట్టి అక్కడ ఉంది, ఆ చక్రం ఉంది,
దండము ఉంది. ఏం చేస్తాడు ఆ కులాలుడు? ఆ మట్టిని ఆ నీళ్లు పోసి శుభ్రంగా ముద్దలు తయారు చేసేసి ఆ చక్రం మీద పెట్టి ఆ దండం పెట్టి తిప్పి కుండలు తయారు చేసి పక్కన పెడతాడు. ఇది మనకు కనబడుతున్న దృశ్యం. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే దీనిలో కర్త నుండి, కర్త అంటే కులాలుడు, ఈ కులాలుడు నుండి కరణం సాధనములు, ఆ సాధనలు ఉత్పత్తికి కావలసిన సాధనములు, ఉపాదానములు, ఆ మట్టి, ఈ చక్రాలు ఇవన్నీ కూడా పుట్టవు. కర్త నుండి కరణములు సాధనములు పుట్టవు. కర్త నుండి పుట్టవు, అవి కర్త నుండి పుట్టవు, ఆ కులాల నుంచి పుట్టవు. అవి సహజంగా ఉంటాయి. వాడు అన్ని తీసుకొచ్చి పెట్టుకొని తయారు చేసుకుంటాడు. వాడు తయారు చేసేది ఏమిటి అని అంటే మట్టిలో అవ్యక్తంగా ఉన్నటువంటి కుండని బయటికి తీస్తాడు. అది అర్థం వాడు చేసేది. ఇది మనకు కనపడుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతున్నారు దానికి. ఎట్లా అంటే దేవదత్తుడు అనేటువంటి కర్త ఉన్నాడు. ఉదాహరణ, దేవదత్తుడు అనే కర్త ఉన్నాడు. ఆయన నుండి పరశువు పుట్టదు. పరశువు అంటే గండ్రగొడ్డలి, పుట్టదు ఆయన నుంచి. ఆ విధంగానే సంకర్షణుడనే జీవాత్మ నుండి ప్రద్యుమ్నుడనే మనస్సు, అనిరుద్ధుడనే అహంకారము పుట్టవు. ఇక్కడ చెప్పాడు. సంకర్షణుడనే జీవాత్మ నుండి ఇవి పుట్టవు అని చెప్పారు. ఇక్కడ కర్త నుంచి పుట్టవండి ఇవి అని చెబుతున్నారు. ఇవి సహజం. ఇవి ఏమిటి మనం చెప్పుకున్నాము అని అంటే అంతఃకరణ చతుష్టయం చెప్పాం. అంతఃకరణ చతుష్టయం 24లో 20 + 4 24. ఒకటి కలుపుకుంటే, ఒకటి జీవాత్మను కలుపుకుంటే 25. ఇట్లా మనం లెక్క చెప్పుకుంటూ వచ్చాం. వీళ్ళు ఏం చెబుతున్నారు అని అంటే కర్త నుండి పుడతాయి అని చెబుతున్నారు. కర్త నుండి ఎలా పుడతాయి? కర్త నుండి పుడతాయి అని ఒప్పుకుంటే ఇవన్నీ కూడా ఏమవుతుంది అనమాట? ఇవన్నీ కూడా ఈ ప్రద్యుమ్నుడు, ఈ సంకర్షణుడు, వీళ్ళందరూ కూడా ఆ వాసుదేవుడి నుంచే పుడతారు అని ఒప్పుకోవాలి. కాబట్టి అది ఒప్పుకోవటం లేదు. భాగవతులు పుడుతుంది అనుట అంగీకరించబడదు అని ఈ విధంగా భాగవతులు అంటే ఈ పంచరాత్రులు అనే మాటని ఒప్పుకోవటం లేదు కనుక ఈ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశాము అని చెప్పి ఇంకా 215 సూత్రంలో కూడా విజ్ఞానాది భావే వా తత్ అప్రతిషేధ. ఇక్కడ విజ్ఞాన ఆది భావే అంటే సంకర్షణాదుల్లో విజ్ఞానాదులు ఉన్నాయని అంగీకరించిన, ఈ సంకర్షణాదులు అంటే ఒకదాని నుంచి ఒకటి పుట్టినవి అని అంగీకరించిన, అంటే పైన చెబుతున్నాడు కదా జీవాత్మ నుండి మనస్సు వచ్చింది, ఆ మనస్సు నుంచి అహంకారం ఇట్లా వచ్చినాయి అని ఒక సైన్స్ దీన్ని చెబుతున్నా అని అర్థం. ఈ జీవాత్మ నుంచే వచ్చినాయండి అని ఇవి చెబుతున్నాయని అంగీకరించిన తత్ అప్రతిషేధ, వారు వాసుదేవుని నుండి సంభవించాలని చెప్పడం సరికాదు. వీళ్ళు వాసుదేవుని నుండి అంటే ఈ ఉన్నాయే 4 అంతఃకరణ చతుష్టయం ఉన్నారే, మనస్సు, అహంకారము, జీవాత్మ వచ్చినాయి అని చెప్పడం సరికాదు. ఎలా అయినా సరే వాళ్ళు అలా చెప్పాలని చూస్తున్నారు కానీ ఇక్కడ అది కుదరదు అని చెబుతున్నారు. ఈ సైన్సు కూడా కుదరదు, ఈ విజ్ఞానం కుదరదు. ఆ జీవాత్మ నుంచే మనస్సు, అహంకారం ఇత్యాదులు వచ్చినాయి అని చెప్పడం అనేది సంకర్షణము. ఇదేంటంటే కుదరదు. సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఎవరు కూడా షట్ ఐశ్వర్య సంపన్నులు. జ్ఞాన, ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సు ఇటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళే మరియు ఈశ్వర ధర్మాలు కలవారని భాగవతులు అంటారు. అనగా వాసుదేవుడు ఎలా అయితే షడైశ్వర్య సంపన్నుడో ఆయన నుంచి వచ్చినటువంటి సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు మొదలగునటువంటి వాళ్ళు దేవతలు కూడా వీళ్ళు కూడా షడైశ్వర్య సంపన్నులే అని ఈ పాంచరాత్రులు అంటుంటారు అని వాళ్ళ నమ్మకం. అంటే ఏంటనమాట, వాసుదేవుడి నుంచి ప్రద్యుమ్నుడు వచ్చాడు, సంకర్షణుడు వచ్చారంటే వాసుదేవుని యొక్క ప్రతిరూపాల కిందనే లెక్క వేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి షడైశ్వర్య సంపన్నులు అంటున్నారు. సంకర్షణాదులు అపహత పాపాత్మ గుణములతో నాశరహిత నారాయణ స్వరూపులని ఇంకా ఏం చెబుతున్నారు? నారాయణ స్వరూపులు అని చెబుతున్నారు. నారాయణ స్వరంలో పరమాత్మ అంటే పాపరహితుడు.
అలా అనగా వాసుదేవుని నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ వాసుదేవులే అనగా వాళ్ళ పేర్లు వేరే వివిధమైన పెట్టి వేరే వివిధమైనటువంటి విధానాలు పెట్టి ఈ విధంగా పాంచరాత్రులు చెబుతున్నారు. ఇది పాంచరాత్ర సిద్ధాంతంలో ప్రధానమైనటువంటిది. ఏమిటి? సంకర్షణాదులు ప్రద్యుమ్న వాసుదేవుడి నుంచి వచ్చినటువంటి సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఇట్లా ఉన్నారే, వీళ్ళు షడైశ్వర్య సంపన్నులు, నారాయణ స్వరూపులు. వీళ్ళు పాపరహితులు, నారాయణ స్వరూపులు అని పాంచరాత్ర సిద్ధాంతము. ఈ నలుగురు గుణాల్లో భేదం లేదని చెప్తారు. ఈ నలుగురు గుణాలు భేదం లేదంటే అర్థము ఈ నలుగురు ఒకటే అని చెప్తున్నారు. ఈ నలుగురు ఒకటే అనగా ఈ నలుగురు వాసుదేవులేను అని ఈ విధంగా వాళ్ళ యొక్క పాంచరాత్ర ఆగమంలో చెప్తున్నటువంటి వాళ్ళ నమ్మకము. ఇది పాంచరాత్రం. దీనిలో ఈ జగత్తులో బ్రహ్మాది స్తంభ పర్యంతము భగవద్రూపమే. ఇక చెబుతున్నారు బ్రహ్మవాదులు. ఈ జగత్తులో బ్రహ్మ అన్నిటికన్నా మొట్టమొదట వచ్చినటువంటి వాడు, ఆ పరమాత్మ నుంచి వచ్చిన వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ నుంచి అతి పెద్దదైనటువంటి ఆ బ్రహ్మం నుంచి అతి చిన్న అంటే మన కంటికి కూడా కనపడినటువంటి ఒక జీవి ఉన్నది, అది స్తంభము. దాని పేరు స్తంభ పర్యంతము భగవద్రూపమే. కాబట్టి భగవద్రూపాలు ఎన్ని ఉన్నాయి? చెప్పలేనని ఉన్నాయి. నువ్వు ఎన్ని చెబుతున్నావు? భగవంతుడి నుంచి రూపాలు 4, 3 చెబుతున్నావు. సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు ఈ విధంగా చెబుతున్నావు. కానీ భగవద్రూపాలు ఎన్ని ఉన్నాయి? విశ్వరూప సందర్శనం చూసావా? మరి భగవద్గీతలో విశ్వరూప సందర్శనం చూసావా? మరి ఆయన 10వ అధ్యాయంలో ఎన్ని చెప్పాడు అంటే ఒక 50 చెప్పాడు. ఇవన్నీ ఉదాహరణలు చెప్పి ఇవన్నీ నేనేను అని చెప్పేశాడు. ఇన్ని రూపాలు అని చెప్పేసేసి విశ్వరూప సందర్శనలో గొప్ప విశ్వరూప సందర్శనం చూపించాడు. ఆ విశ్వరూప సందర్శనం ఇవన్నీ నేనేను అని చెప్పేశాడు. నువ్వేం చెప్తున్నావు? పాంచరాత్రుల్లో 4 పెట్టుకొని చెప్పుకొని ఈ 4 ఏమిటనో ఆ వాసుదేవుని యొక్క ప్రతిరూపాలేను ఇంతేను అని చెబుతున్నావు. కాబట్టి నీ వాదాన్ని పక్కన పెట్టేస్తున్నాము. భగవద్రూపములు నలుగురికే పరిమితం కాదు, అనంతము భగవద్రూపములు. ఆ లెక్క ప్రకారం పాంచరాత్రులు చెప్పినట్టుగా ఈ సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు ఇవన్నీ చెబుతుంటే ఎంతసేపటికి వాళ్ళు ఏమనాలి అనమాట? నమో నారాయణాయ, వాసుదేవాయ నమః, సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః ఇవి చెప్పుకుంటూ కూర్చోవాలి. ఇంకంతే రెండోది వాసుదేవుడు అంతే కూర్చోని చెప్పుకోవాలి. మరి మనకి ఇన్ని సగుణ రూపంలో ఎన్ని వచ్చినాయి? భాగవతంలో ఎన్ని వచ్చినాయి సగుణ రూపంలో? ఎన్ని పరమాత్మ యొక్క సగుణ రూపాలు ఎన్ని ఉన్నాయి? అనేకమైనటువంటి సగుణ రూపాలు ఉన్నాయి. మనకు విశ్వరూప సందర్శనంలో కనబడుతుంటుంది. అదే విషయాన్ని 10వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. 10వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలు కానీ చూస్తే ఎంత గొప్ప విశ్వరూపమో అర్థమవుతుంది. ఆ విషయాన్ని వీళ్ళు పక్కన పెట్టేసేసి వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు. మేము ఇదేనండి, మీ అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః అంటారు, అనిరుద్ధాయ నమః, సంకర్షణాయ నమః ఈ 4 పేర్లు చెప్పుకుంటూ నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ కూర్చుంటారు. ఇది వాళ్ళు చేసే పని. అది పాంచరాత్రులు చేసేది. కాబట్టి ఇది సమంజసము కాదు అని బ్రహ్మవాదులని ఈ పాంచరాత్రుల్ని పక్కన పెట్టేసేస్తున్నారు. ఇంకా చెబుతున్నారు విప్రతిషేధాత్ పాంచరాత్రాగంలో పరస్పర విరోధాలు, వేద విరోధాలు ఉండటం వల్ల కూడా వీళ్ళు చెప్పేటువంటి దానిలో పరస్పర విరోధాలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటున్నారు? జీవాత్మ ఏది? సంకర్షణ జీవాత్మ, ఇదిగో మనస్సు అని చెప్పారా? మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళు ఆ సంకర్షణలు వీళ్ళు షడైశ్వర్య సంపన్నులు, వీళ్ళు వాసుదేవుని యొక్క ప్రతిరూపాలేను, వీళ్ళు భగవంతులేను అని ఇక్కడ చెబుతున్నారు. మరి అక్కడేమో మనస్సు అని, జీవాత్మని, అహంకారం అని అక్కడ చెబుతున్నారు. అని మీరు చెప్పేదానికి ఒక సిద్ధాంతం లేదు. పరస్పర విరోధం ఇక్కడ కనబడుతున్నది. ఇక్కడ చిక్కుతారు వీళ్ళు. పరస్పర విరోధం, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు పరస్పర విరోధంగా కనబడుతుంటాయి.
కాబట్టి ఈ సిద్ధాంతంలో పరస్పర విరోధం కనపడుతుంది. అందుకనే ఎందుకు చెబుతున్నారని అంటే దీనిలో చెప్పేటువంటి అసలు విషయం ఏమిటంటే ఈ మహేశ్వర సిద్ధాంతము ఈ పాంచరాత్రాగమ సిద్ధాంతాల్లో ఏమిటంటే చెప్పుకుంటూ వచ్చేది వీళ్ళల్లో బ్రహ్మము అనేటువంటి ఒకటి విశేషమైనటువంటిది ఉన్నది. ఆ బ్రహ్మము ఏకమేవ ద్వితీయం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి విషయాల్ని పక్కన పెట్టేసేసి వాళ్ళ సొంతంగా ఊహించుకొని కొన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క మతాన్ని నడుపుకుంటూ ఉన్నారు. అది భగవంతుడికి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటిదే. మనకు హిందూ ధర్మానికి సంబంధించినటువంటివే అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవి. కానీ వాళ్ళు ఈ వేదాన్ని పక్కన పెట్టేస్తున్నారు. వేదాంతాన్ని పక్కన పెట్టేసేసుకొని వాళ్ళు సొంతంగా ఈ విధంగా కల్పన చేసుకొని చెబుతున్నారు. దాన్ని మనం శంకరులు వారు వ్యాఖ్యానం చేసి ఆ పాంచరాత్రాన్ని ఆ మహేశ్వర సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారు. అందరూ తెలుసుకోండి ఇందులో ఉండేటువంటి విషయం అని చెప్పారు కదా. మరి అట్టయితే పాంచరాత్రులు లేరా అంటే పాంచరాత్రులు ఎందుకు లేరు? ఉన్నారు. పాంచరాత్ర ఆగమం ప్రకారమే తిరుపతిలో జరుగుతున్నది. చాలా విశ్వాలయాలన్నీ కూడా పాంచరాత్ర ఆగమమే. కొంతమంది వైష్ణవులు మీరు గదిలించండి, ఎందుకు ఒకటే ఉండి గుర్తు పసుపు బొట్టు పెట్టుకున్నాడు వైఖాని వాడు పాంచరాత్రులు. అది ఆవిడ పాంచరాత్రులు వాళ్ళు. ఆ పాంచరాత్రులు వాళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో ఇదే వాళ్ళకి మాట్లాడితే నమో నారాయణాయ, ఇంకేం లేదు. అది ఇట్లా చేస్తుంటారు అనమాట. బ్రహ్మము అనేటువంటిది ఉపనిషత్తు అనేటువంటిది పక్కన పెట్టేస్తారు వాళ్ళు ఈ పాంచరాత్రులు. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి బ్రహ్మమును వీళ్ళు పెట్టుకోరు, భావించరు అని పక్కన పెట్టేసేసుకొని సంకర్షణలో వీళ్ళేనని చెప్పుకుంటూ పరస్పర విరోధ భావాలతోటి ఆ విధంగా పాంచరాత్రాగమం ఉన్నది. కనుక ఈ పాంచరాత్రాగమాన్ని ఈ సిద్ధాంతాన్ని తిరస్కరింపబడుతూ ఉన్నది అని చెబుతూ వేద విరుద్ధ కల్పనలు స్పష్టంగా ఉన్నాయి. ఒకే వస్తువులందు గుణము గుణి ఉండవు. ఒకే వస్తువులందు గుణము గుణి రెండు ఉండదు. గుడి అంటే ప్రధానమైనటువంటి అంశము దానిలో, గుణము దాని యొక్క అంటే రెండు విరుద్ధమైనటువంటి భావాలు ఉండవు, రెండు గుణాలు ఉండవు. ఒక వంశంలో ఒక వస్తువులో రెండు గుణాలు ఉండవు. ఇప్పుడు బెల్లం ఉంది, బెల్లంలో ఏముంది? తీపి ఉంది, చేదు కూడా ఉందా? అలా చింతపండు ఉంది, దానిలో పులుపు ఉంది, దానిలో తీపి కూడా ఉందా? ఇట్లా ఈ విధంగా ఒక వస్తువులో ఒక గుణం ఉంటుంది. ప్రతి గుణం ఒక వస్తువులో ఒక గుణం ఉంటుంది. నువ్వు ఏం చెబుతున్నావు? ఒక వస్తువులో అనేక గుణాలను తీసుకొచ్చి పెట్టేసేస్తున్నావు. కాబట్టి ఆ విధంగా ఉండవు. షడైశ్వర్య గుణాలు వాసుదేవుల ఆత్మలే అని చెప్పడం సరికాదు. షడైశ్వర్య గుణాలు వాసుదేవుల ఆత్మలే అనగా చెప్పుకుంటూ వచ్చావు కదా. ఏమిటి సంకర్షణలు ఇట్లా ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చావుగా. ఇవన్నీ వాసుదేవుని యొక్క ఆత్మలే అనగా వాసుదేవుని యొక్క రూపాలేను అని చెబుతూ వస్తున్నావు. అది చెప్పడం సరికాదు. వాసుదేవుడు అనేటువంటిది పరమాత్మని గ్రహించాలి. ఆ పరమాత్మ బహువిధ రూపములు, అనంతమైన అనేకమైన విశ్వరూప సందర్శనములు కలిగినటువంటి వాడు. ఇది వేదం చెబుతున్నది. ఆ వేదాన్ని పట్టుకొని చెప్పవయ్యా అని చెబుతున్నారు. అది ఇక్కడ విశేషమైనటువంటి చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా పాంచరాత్రాగం ఉన్నది, దాన్ని వేద విరుద్ధం ఇది అని, అందువలన ఆ పాంచరాత్రాగమాన్ని పక్కన పెట్టేసేసారు. ఇంతటితోటి పాంచరాత్రాగమ సిద్ధాంతాన్ని నిరాకరించేసేసి పాంచరాత్రాగమ సిద్ధాంతాన్ని నిరాకరించేసేసి ఆ పక్కన పెట్టేసేసారనమాట. ఇంతటితోటి మనకు సగం బ్రహ్మసూత్ర భాష్యం సగం అధ్యయనం చేశాం, ఇంకా సగం ఉంది. అనగా ఇప్పుడు ఇంతవరకు వచ్చినటువంటిది అవిరోధ అధ్యాయం 2వ పాదం వరకు వచ్చాం. అవిరోధ అధ్యాయం అంటే 2వ భాగం, దీనిలో సగం వచ్చాం, మిగిలిన సగ భాగం ఉంది. ఇంకా ఇంతకాలం నుంచి చెప్పుకుంటున్నది మనం సగం వరకే చెప్పుకున్నాము. తర్వాత మిగిలినట్టుగా తృతీయ పాదం అవిరోధాధ్యాయము, ఇది మాత్రము మనం తర్వాత ఈ 4 రోజులు గడిచిన తర్వాత అప్పుడు ప్రారంభిస్తాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాతు. ఎక్కడుంది ఇది? స్టాప్ ఎక్కడ? స్టాప్ చిక్కటం లేదు. మీరు అసలు రికార్డింగ్ మొదలెట్టలేదు గురుగారు. రికార్డింగ్ మొదలు పెట్టలేదా?